ఈరోజు మన గార్డెన్లో నిజంగా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కూరగాయలు అయితే. టమోటాలు కానీ, వంకాయలు కానీ, దొండకాయలు కానీ, ఆకుకూరలు కానీ. మనం ఏ రైతు బజార్కి వెళ్ళినా సరే ఇంత ఫ్రెష్గా ఆర్గానిక్గా మనకి ఎక్కడ దొరకవు. మనం ఇంట్లో పండించుకుంటే ఆ సంతోషమే వేరు. ప్రతి ఒక్కరూ ఇలా గార్డెనింగ్ చేసుకొని పండించుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. నమస్తే అండి, నేను అరుణ. ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి వంకాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి. గ్రీన్ వంకాయలు అయితే ఎక్కువ చెట్లు ఉన్నాయి. పర్పుల్ చారలవే కొంచెం తక్కువ ఉన్నాయి. ఇవన్నీ నేను నర్సరీ నుండి 3 months అవుతుంది అనుకుంటా వేసి. ఇప్పుడైతే కాయలు ఇలాగా వస్తున్నాయి, కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ పుచ్చులు లేకుండా చాలా లేతగా ఉన్నాయండి. చాలా తాజా కూరగాయలు. ఇలా మన చెట్లు మనమే కోసుకొని వండుకుంటే ఆనందం వేరు, ఆరోగ్యం ఎలాగో ఉంటుంది. కోసేటప్పుడు చాలా హ్యాపీనెస్ కూడా వస్తుందన్నమాట. ఇలా వేసవిలో కూడా మనం ఇవన్నీ సమ్మర్ వరకు ఉంటాయండి. సమ్మర్ ఏంటి 1 year వంకాయ చెట్లు అయితే 1 year వరకు కాస్తాయి. వేసవిలోనైతే మనం మీకు ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను కదా, ఇలా వంకాయలు, బెండకాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, గోరుచిక్కుడు, సొర, బీర వేసవిలో వచ్చే కూడా చాలా రకాలు ఉంటాయండి. సెలెక్టెడ్గా మనం వేసుకుంటే చక్కగా ఏ సీజన్లోనైనా సరే మార్కెట్కి మనం అలవాటు పడిపోతే, మనం మిద్దె తోట పంట తినడం అలవాటు అయ్యాక మనం ఇంకా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలన్న ఆలోచనే రాదు. నచ్చవి కూడా, అక్కడ కూరలు చూస్తే నచ్చవు, ఇలా తాజాగా ఉండవు కదా. ఒక చెట్టుకి నచ్చాయి, వాటి కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకుంటాం. గ్రీన్ వంకాయలు అయితే ఎంత పొడుగు వస్తున్నాయండి. చెట్లకి 2-3 కాయలు వచ్చినా సరే మంచి సైజు వస్తున్నాయి. అలాగే చాలా తాజాగా ఉంటున్నాయి. ఇవన్నీ పెద్ద పెద్ద ఆకులతో ఇంకా చెట్లు అన్నీ స్టార్ట్ అవ్వలేదు. అన్ని చెట్లు కాయడం మొదలు పెడితే కనీసం ఒక్కొక్క హార్వెస్ట్కి 3 కిలోలు వంకాయలు వస్తాయి. కానీ 2 కలర్సే వేసాము. ఇవి ఒకటి ఇదిగోండి చారలు ఇప్పుడు కట్ చేస్తున్నాను. గ్రీన్ ఒకటిను, ఈ చారలు ఒకటి. ఈ చారలు అయితే బెంగళూరులో చాలా ఫేమస్ అండి. అక్కడ ఒక 2 చెట్లు, ఇక్కడ ఒకటి. ఈ చారలు అయితే 3 చెట్లు ఉన్నాయి. తర్వాత ఇవి పెన్నాడ వంకాయలేమో ఈ 1 year నుంచి కాస్తున్నాయి. లాస్ట్ ఇయర్ అనమాట. ఇంకా అయిపోయినాయి, 2 చెట్లు ముదిరిపోయినాయి. అవి కాపుకొచ్చాక ఇవి తీసేద్దామని చెప్పేసి ఇంకా అలా ఉంచాను. అవి కాస్తున్నాయి కదా, ఇంక ఇవి తీసేయాలి. ఇదిగోండి ఈరోజైతే ఈ వంకాయలు హార్వెస్ట్కి వచ్చాయి. తర్వాత బీరకాయలు అయితే లాస్ట్ అయిపోయిందండి. ఇదే లాస్ట్ హార్వెస్ట్. చాలా బాగా వచ్చాయి ఈ సీజన్లోనైతే. ఇది ఒక బ్యాగ్లోనే, ఒకే గ్రో బ్యాగ్లో 2 బ్యాగులు పెట్టాను, కానీ ఒక బ్యాగ్లో ఎందుకో సరిగ్గా రాలేదు. అటువైపు కొంచెం నీడ ఎక్కువ వస్తుంది, మరి నీడ వల్లనో ఏమో కానీ దీనికి వచ్చినంత హార్వెస్ట్ అయితే ఆ బ్యాగ్ నుంచి మనం తీసుకోలేదు. ఆ పాదు కూడా తీసేసాను. తీసేసి మళ్ళీ నేను అన్ని లేయర్ మెథడ్తో బ్యాగ్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మొత్తం అంతా తీగలన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు బీరకాయలు తీసాక ఇంక ఇవి కూడా తీసేస్తాను. తీసేసి బ్యాగ్స్ అన్నీ నింపేసుకొని కొత్త మొక్కలు నాటుకోవచ్చు. ఈ టమోటాలు మళ్ళీ ఈ లైన్ అంతా చూడండి, తోటంతా టమోటాలు అయితే ఎక్కువ వచ్చాయండి ఈసారి అయితే. ఇలాగా వారంకి 2 హార్వెస్ట్లు అయితే టమోటాలు వస్తున్నాయి. నేను మధ్యలో కొన్ని తీసేసాను. ఇదిగోండి ఆ హార్వెస్ట్ వీడియోకి ఈ హార్వెస్ట్ వీడియోకి మధ్యలో కొన్ని తీసుకున్నాక మళ్ళీ ఇవి వచ్చాయన్నమాట. గుత్తులేనండి, అన్నీ గుత్తులే. టమోటాలు తొందరగా రంగు వచ్చేస్తాయి. ఒక్కసారి పండడం మొదలు పెడితే మనకి వారంలో 2 సార్లు కంపల్సరీగా చేసుకోవాలి. లేదంటే మరీ కలర్ వచ్చేసి మాగిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. మెత్తగా అయిపోయినా అంత బాగా పండిపోయి అంత కలర్ వచ్చినా కూడా చూడడానికి కొంచెం బాగుండవు. ఈసారి టమాటోస్ అయితే ఇంచుమించు ప్రతి కోతకి మనకి 8 నుంచి 10 కిలోల టమాటోలు అయితే కోసుకుంటున్నాం. ఇలాగ ఇప్పటికి ఇది 4సారి అనుకుంటా. లాస్ట్ 3 times కూడా 4-5 బుట్లే వస్తున్నాయి కదా. ఒక్కొక్క బుట్టకి 3 కిలోలు ఈజీగా అయితే ఉంటాయి. సో 10 కిలోలకు పైనే కోస్తున్నాం. ఈసారి కూడా ఎక్కువే వచ్చాయి. ఇంక ఇక్కడి నుంచి నెమ్మదిగా తగ్గిపోతాయి అన్నమాట. ఎందుకంటే కాయలు అయిపోతున్నాయి కదా చెట్లకి, ఇంకా తగ్గిపోతాయి. ఇలా ఉండేటప్పుడు మళ్ళీ మనం కొన్ని మొక్కలు వేసుకోవాలి. ఆల్రెడీ గార్డెన్లో ఉన్నాయి, పడి వచ్చినవి. ఈ బ్యాగ్స్ నింపుతూ ఉంటాను కదా, వాటి ద్వారా వచ్చినవి అయితే ఉన్నాయి. సో మళ్ళీ వేసవికాలంలో అవి కొన్ని స్టార్ట్ అవుతాయి. అవి కాస్తున్నప్పుడు కావాలంటే మనం మళ్ళీ కొన్ని విత్తనాలు వేసుకోవచ్చు.
ఈ టమోటాలు అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసేసి మళ్ళీ ఇందులో టమోటో కాకుండా ఈసారి పొడుగు చిక్కుళ్ళు కానీ అంటే అదే లాంగ్ బీన్స్ కానీ ఇంకేమైనా మార్చాలి. తీగ జాతి ఇటు కూడా వేద్దాం అనుకుంటున్నాను. అవి అయిపోతాయి రైనీ సీజన్కి అంతా. అవి అయిపోతే మళ్ళీ రైనీ సీజన్లో ఇందులోనే టమాటో వేసుకోవచ్చు. ఇవి పెద్ద బ్యాగులు కాబట్టి నేను ఒక్కొక్క బ్యాగ్లో 3 మొక్కలు పెట్టానండి. అందుకే హార్వెస్ట్ ఎక్కువ వస్తుంది. 12x12లో కూడా మనం టమాటాలు పెంచవచ్చు. ఒక మొక్క పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 15x15 కాబట్టి 3 మొక్కలు పెట్టుకుంటే బాగానే వస్తాయి. మొక్కలు కొంచెం బాగానే పెరుగుతాయి, కాయలు కూడా ఎక్కువే వస్తాయి. బ్లాక్ టబ్లో అయినా సరే మనం 2 నుంచి 3 మొక్కలు ఈజీగా పెట్టుకోవచ్చు. 3 మొక్కలు పెట్టచ్చు. అన్నీ గుత్తులు గుత్తులుగానండి. ఏదో ఒక కాయ ఉంటే ఉంటుంది పండకుండా, కానీ ఒక గుత్తు పండడం మొదలు పెడితే మొత్తం కాయలన్నీ పండిపోతున్నాయి అందులోనే, ఇంకా సగం సగం కాకుండా. చూడండి, కానీ భలే అనిపిస్తాయి. కలరు అవి అంత ఫ్రెష్గా మంచి కలర్తో నిగనిగలాడుతూ మన తోటలో ఇలా కోసుకోవడం నిజంగా అంటే అదొక అదృష్టం అని చెప్పాలండి. గార్డెనింగ్ చేయడం కూడా అది అలవాటుగా మార్చుకోవడం, మన ఇంటి పంటనే మనం తినాలన్న ఒక కోరికతో శ్రద్ధతో మనం కష్టపడి, కొంచెం కష్టం ఉండాలి, ఓపిక ఉండాలి గార్డెనింగ్ అంటే. వీటన్నిటితో మనం చక్కగా ఇలా పండించుకొని కోసుకొని ఏ రోజుకి ఆ రోజు కోసుకుంటే మరీ మంచిది. మేమంటే ఎక్కువ మీకు ఇన్స్పిరేషన్ కోసం చూపించడం కోసం ఇలాగా కొంచెం ఎక్కువ హార్వెస్ట్లు చేస్తాం. మధ్య మధ్యలో కొంచెం ఏ రోజుకి ఆ రోజు కూడా కోసుకుంటాం. మరీ యూట్యూబ్ కోసమే చేయం కదా. నేను ఆకుకూరలు అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తర్వాత టమాటోలు కూడా ఒక 1/2 కిలో 1/2 కిలో కావాలనుకోండి. ఏముంది, 4 చెట్ల దగ్గర 4 కాయలు, లేదంటే ఒక చెట్టుకి 2 పళ్ళు తీసినా అయిపోతాయి, కూరకు సరిపోతాయి. ప్రతిదీ యూట్యూబ్కి షో చేయడం కోసమే హార్వెస్ట్ చేయాలనుకుంటే కొంచెం కష్టమే. అంత ఫ్రెష్గా మనం మళ్ళీ కూరగాయలు తినలేము. చిన్న చిన్న హార్వెస్ట్లు మన కోసం మనం చేసుకొని ఇలాగ ఎక్కువ వచ్చేటప్పుడు ఇవి ఫ్రెండ్స్కి ఇస్తాంలేండి. నా కామెంట్లు కూడా అడుగుతారు ఏం చేస్తారు ఇవన్నీ అని. సాయంత్రం పూట మేడ మీదకి వచ్చి చాలామంది చూస్తారండి, కాసేపు అలా తిరుగుతారనమాట. ఈ మొక్కల్లోని ఇన్ని చెట్లకి ఇలా కాయలు పళ్ళు ఉంటే నిజంగా చాలా హ్యాపీగా. వాళ్ళకి పాపం అంత టైము ఉండదు, అందరూ పండించరు. ఇక్కడ గార్డెనర్స్ తక్కువే, టెర్రస్ గార్డెనర్స్ చాలా తక్కువనే చెప్పాలి. బెంగళూరులోని కొన్ని ఏరియాలో ఉన్నారు, కానీ మేమున్న ఏరియాలో అయితే చాలా తక్కువే, పెద్దగా ఎవరు చేయట్లేదు. సో వాళ్ళకి ఏంటో ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా ఫీల్ అవుతారనమాట. ఈ చెట్లకి ఇన్ని టమాటోలు కానీ, ఈ వంకాయలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ, బీరకాయలు కానీ, సొరకాయలు ఏ వచ్చినా సరే వింతగా ఫీల్ అవుతారు. ఏంటి ఇంత బ్యాగుల్లోని ఇలా కూడా పండించవచ్చా, ఇంత బాగా వస్తాయా అని. అప్పుడు వాళ్ళకి కొన్ని మనం కోసుకునేటప్పుడు ఇవ్వడంలో ఉన్న ఆనందం అది వేర్లేండి. ఎవరికైనా సరే చక్కగా ఇస్తే వాళ్ళ ముఖం ఎంత సంతోషంతో వెలిగిపోతుందనమాట. ఆర్గానిక్గా పండించి తాజాగా ఇచ్చేటప్పుడు అయితే వాళ్ళు తీసుకునే వాళ్ళు కొనుక్కోలేరని కాదు, మనం ఏదో వాళ్ళకి సరిపడా ఇచ్చేస్తున్నామని కూడా కాదు. ఏదో మనం ఇచ్చేది ఒక పూటకో 2 పూటలకో వస్తాయి అంతే. కాకపోతే వాళ్ళ సంతోషం చూసినప్పుడు మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంతమంది ఫోన్ చేస్తే వస్తామంటే మేమే వస్తాం, వచ్చి తీసుకుంటాం అని చెప్తారు, దూరంగా ఉండే ఫ్రెండ్స్. కొంతమంది దగ్గరలో ఉండే వాళ్ళు అయితే మామూలుగా సాయంత్రం పూట అది వస్తారు కదా, హార్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ కోసం ఉంచితే వచ్చేటప్పుడు ఇచ్చేస్తే హ్యాపీగా తీసుకుంటారు.
ఇవి కొన్ని దేశీ టమాటోలు ఉన్నాయి, అవన్నీ అయిపోతున్నాయండి. ఇంకా సీజన్ అయిపోతుంది కదా, వేడి ఎండలు కూడా ఈ ఇయర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. అప్పుడే స్టార్ట్ అయిపోయింది వేడి. ఇంకా దేశీ టమాటోలు, బీన్స్ ఇలాంటివి రావన్నమాట, పూత రాలిపోతుంది. చిక్కుళ్ళు కూడా కొంచెం ప్రాబ్లం, మరీ ఎండలు ఎక్కువ ఉన్నా సరే పూత, దేనికైనా పచ్చిమిర్చి కానీ చిక్కుళ్ళు కానీ ఎండలకి పూత రాలిపోతుంది. ఇవన్నీ దేశీ టమాటో అండి. దేశీ టమాటో తెలిసిపోతుంది మనకి, ఆ షేప్ కానీ ఆ కలర్ కానీ మెత్తగా ఉంటాయి, జ్యూసీగా ఉంటాయి. టేస్ట్ కూడా కొంచెం పులుపు వచ్చి బాగుంటాయి. చూసారు కదా, ఈరోజు కూడా బుట్టలండి, 4-5 బుట్టలు. మీరే లెక్క పెట్టుకోండి, నేనైతే కౌంట్ కూడా చేయట్లేదు. నిండిపోతే పక్కన పెట్టేస్తున్నాను, ఇంకో బుట్ట తీసుకుంటున్నాను. ఇంకా ఉన్నాయి, ఆ స్టాండ్ మీదవే ఇంతవరకు మనం కోసాము. ఇటువైపు ఈ టబ్బుల్లో ఉంటాయి కదా, ఇవన్నీ ఇప్పుడు కోస్తున్నాను. ఇవన్నీ కనకాంబరాలు ఎప్పుడైపోతాయని చూస్తున్నానండి. ఇవి అయిపోతే తీసేస్తే కనకాంబరాలు ఇదిగోండి ఈ టబ్బుల్లో అన్నిట్లో పెట్టాను అప్పుడు. కానీ అన్నిట్లో టమాటోలు వచ్చేసి అవి కొంచెం స్లో అయిపోయినాయి. ఇవి తీసేసాక కొంచెం ఫెర్టిలైజర్స్ ఇస్తే వేసవిలో కనకాంబరాలు బాగా వస్తాయి. కలర్ మళ్ళీ షేడ్ అయిపోతూ ఉంటాయండి, ఎండలు ఎక్కువ ఉంటే ఆ కలర్ కొంచెం తగ్గిపోతుంది. కానీ పువ్వులు అయితే వింటర్లో కంటే సమ్మర్లో కనకాంబరాలు బాగా వస్తాయి. వింటర్లో కలర్ బాగుంటుంది, సమ్మర్లో పూత ఎక్కువైతే వస్తుంది. ఇంకా ఇటువైపు అన్నీ అయిపోతున్నాయండి, ఇంకా ఇంకొక వైపు కూడా ఉన్నాయి. కాయలు లాస్ట్ అయిపోయినా సరే కలర్లో అసలు ఏం తేడా లేదు, మీరు చూడండి. ఇంకా చెట్లకి కాపు అయిపోయి తీసేసే టైంలో కూడా ఈ టమోటాలు అయితే రంగు కానీ ఆ సైజు కానీ స్టార్టింగ్లో ఎంత హెల్తీగా వస్తాయో మనం చెట్లు తీసే టైం కూడా అంతే హెల్తీగా, లాస్ట్ పంట కూడా అంతే బాగుంటాయి. చెట్లు అయితే మూడు వారిపోయినట్టు అయిపోతాయి. ఇదిగోండి మళ్ళీ పూత రాదు, కొత్తగా పూత రాదు, ఇక ఆగిపోతుంది, కాపు రాదు. కానీ వచ్చే కాయలు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే సైజులో కలర్ఫుల్గా చాలా హెల్తీగా వస్తాయి. ఇదిగోండి ఇవన్నీ టమోటాలే, ఇవన్నీ పడి వచ్చిన మొక్కలే. అసలు ఎన్ని టమోటాలు అంటే ఇందులో ఇదిగోండి బ్రింజాలు ఉంది, అసలు వాటంతా చెట్లే అవ్వాలండి. ఇందులో వంకాయ చెట్లు వాటితోటి పెట్టినవే ఇవి. ఈ టమోటా వల్ల అవేమో ఇంకా స్లో అయిపోయినాయి అన్నమాట. అవన్నీ కాస్తున్నాయి ఆ వంకాయలు, ఇవైతే ఇంకా చెట్లు చిన్నగానే ఉన్నాయి. ఇది తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం మస్టర్డ్ కేకును అరటిపళ్ళు కలిపేసి వేస్తే పూత రావడానికి, చెట్టు కొంచెం పెరగడానికి కొంచెం నైట్రోజన్ కూడా వేయాలి. ఈ మూడు కలిపేసి కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ కౌ మెన్యూర్ కానీ 1 కేజీ తీసుకొని ఒక 1/2 డజన్ అరటిపళ్ళు,
ఒక 100 గ్రాములు 200 గ్రాములు మస్టర్డ్ కేక్ పౌడరు వేసేసి 3 డేస్ ఫర్మెంటేషన్ చేస్తే వారంకి 2 సార్లు చెప్పిన ఒక 10 డేస్ అది నిల్వ చేసుకోవచ్చు, ఉంటుంది. వారంలో లేదంటే 5 డేస్కి ఒకసారి ఒక 3 టైమ్స్ అలా ఇచ్చామనుకోండి, మళ్ళీ ఆ వంగ చెట్లు బాగా వస్తాయి, చక్కగా పెరుగుతాయి, కాయలు కూడా బాగా వస్తాయి. ఎందుకంటే వంకాయలు ఇంకా తక్కువైపోయినాయి కదండి, పాత చెట్లు ఏవీ లేవు. ఈ చెట్లనే కొంచెం జాగ్రత్తగా పెంచుకుంటే మనకు కావాల్సినన్ని కాయలు వస్తాయి. ఇవ్వండి, ఈ బుట్టలు కూడా నిండిపోతున్నాయి. పెద్దవి అయిపోయినాయి, చిన్నవి ఈ సైజు తీసుకున్నాను, ఇంక ఇవి కూడా మొత్తం నిండిపోయాయి. ఇంకా అక్కడక్కడ చూసుకొనివి అలాంటివి కూడా ఉంటాయి. మళ్ళీ వేరే కూరగాయలు కోసినప్పుడు అవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే దొండకాయలు వచ్చాయండి, ఇవి చారుల దొండ ఒక 1/2 కిలో నుంచి 6 కిలో వస్తాయేమో తెలీదు, అక్కడక్కడ వచ్చాయి, తీసుకుందాం. ఇది నాటు దొండ ఉండేదండి, అది కూడాను వేరు మొక్కలు వచ్చేసి మెయిన్ మొక్కలు కొంచెం స్లో అయిపోతున్నాయి. అది బ్యాగ్ మార్చాలి, బ్యాగ్ మార్చేసి కొంచెం మట్టి కూడా కొత్త మట్టి కొంచెం వేసి మళ్ళీ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. దొండ కూడా ఒక 4-5 ఇయర్స్ అయిపోయిన తర్వాత మెయిన్ పాదు ఏదైతే ఉందో అది కొంచెం ముదిరిపోయిన తర్వాత హార్వెస్ట్ తక్కువ వస్తుందన్నమాట. మనం ఏం చేయాలంటే వాటి కొమ్మల్ని కట్ చేసి మళ్ళీ కొత్తగా డెవలప్ చేసుకుంటే ఈ కొత్త మొక్క నుంచి మళ్ళీ మనం ఒక 4 ఏళ్ళు ఎక్కువ కాయలు తీసుకోవచ్చు. అదే మొక్క నుంచి అంటే ప్రూనింగ్ చేస్తూ ఉండాలి, చేసినా కూడా అదే గ్రౌండ్లో అనుకోండి, ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ పంటే వస్తుంది, మనకి పెద్ద తేడా ఉండదు పాత మొక్కకి కొత్త మొక్కకి. కానీ మనం టెర్రస్ మీద పెంచుకునేటప్పుడు మాత్రం ఇవి బాగా ఒక 4-5 ఇయర్స్ అయిన మొక్కల నుంచి అయితే పంట అయితే తగ్గుతుంది. ఈ లేత కొమ్మలు మళ్ళీ మనం పెట్టి అవి పెరిగిన తర్వాత వాటి నుంచి వచ్చే కాయలు ఎక్కువ వస్తాయి, ఈ పాత చెట్టు నుంచి అయితే తక్కువ వస్తాయి. సో ఇప్పుడు మనం ఆ కొమ్మలన్నీ కట్ చేసేసి కొత్తగా ఇంక ఇది తగ్గిపోతుంది, ఎక్కువ కాయలు రావట్లేదు అన్నప్పుడు మనం కొన్ని కొమ్మలు కట్ చేసి వాటిని డెవలప్ చేసుకోవాలి. షేడ్లో పెట్టి జాగ్రత్తగా ఉంటే అవి చూసుకుంటూ ఉంటే వాటి నుంచి చిగుళ్ళు చక్కగా వచ్చేస్తాయండి, ఈజీగానే పెంచవచ్చు దొండ కొమ్మల నుంచి. వాటిని మళ్ళీ మనం వేరే బ్యాగ్లో నాటుకుంటే ఇవి ఆగిపోయినా వాటి నుంచి పంటను తీసుకోవచ్చు. నేను కూడా చేయాలి, మీకు చెప్తున్నాను, నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. నేను కూడా దొండనైతే వేరే దగ్గర పెట్టి డెవలప్ చేయాలి. ఇంక వేసవి వచ్చేస్తుంది కదా, ఈ వేసవిలోని కొమ్మలు కొంచెం పెంచడం కష్టమేలేండి. బాల్కనీలో పెట్టినా కూడా ఏదో ఒక టైంలో నా వేడి గాలి అనేది తగులుతుంది. అలాగే ఇక్కడ వైట్ సంపంగిలు అయితే నిండా వచ్చాయండి మొక్కలు. చుక్కకూర ఉందండి, ఇది కూడా పోత వచ్చేస్తుంది. ఇంకా ఎండలు ఎక్కువయ్యే కొలది ఈ చుక్కకూర ఇంకా రాదు, ఇది శీతగాలికి మాత్రమే వస్తుంది, మంచు చల్లని గాలి వింటర్లో వచ్చేది ఇది ఈ వెరైటీ. ఇంకా వేసవిలో చుక్కకూర అంతా ఇలాగే పోత వచ్చేస్తుంది. ఇంకా 1-2 వస్తే వస్తుంది హార్వెస్ట్, లేదంటే లేదు, ఇంకా చెట్టు తీసేయడమే, తీసేసి ఇంక వేరే ఏమన్నా పెట్టుకోవచ్చు. చూడండి, ఈరోజైతే ఇంత చుక్కకూర అయితే తీసుకున్నాము. తర్వాత ఇక్కడ చూసుకోలేదండి, టమోటాలు ఇవే స్టాండ్ల మీద ఉన్నవే ఈ కిందకి వాలిపోయిన కొమ్మలు ఇలా ఉండిపోయినాయి. ఇవ్వండి,
ఎన్ని టమాటోలు ఉన్నాయో చూడండి, బంచెస్. ఈరోజైతే చాలా కలర్ఫుల్ హార్వెస్ట్ అనే చెప్పొచ్చండి. లేత వంకాయలు అయితే చాలా బాగున్నాయి. అలాగే టమాటోలు కూడా చాలా బాగున్నాయి. బీరకాయలు లాస్ట్ అయిపోయిన కూడా బాగున్నాయి. చుక్కకూర అలాగే దొండకాయలు ఈజీగా వారంకి సరిపోతాయండి. ఒకరోజు వంకాయలు, ఒకరోజు బీరకాయలు, ఒకరోజు దొండకాయలు, టమాటో కాంబినేషను, టమాటో రసం కానీ చట్నీ కానీ ఏమన్నా చేసుకోవచ్చు. ఒకరోజు చుక్కకూర పప్పు, దాంతోపాటు ఇంకొక ఏదన్నా ఫ్రై చేసుకున్నా మనకి వీక్లీ అయితే సరిపోతాయండి. ఏ సీజన్ అయినా సరే వారంకి సరిపడా కూరగాయలు అయితే మన గార్డెన్లో వస్తాయి. ఎప్పుడు నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఈరోజు కూరగాయలు ఏవి లేదని అయితే నాకు అనిపించలేదు. చూసారు కదా, ఈ హార్వెస్ట్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ.